Hi my dear electrical students. నేను మీ రాజశేఖర్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. ఈ వీడియోలో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో లైక్ ఏ జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్ అండ్ ఆల్ అదర్ డిప్లొమా అండ్ ఐటీఐ లెవెల్ ఎగ్జామ్స్లలో సింక్రనస్ మెషిన్లో ఖచ్చితంగా అడిగే ఒక ప్రాబ్లం ఏం సార్ అంటే పిచ్ ఫ్యాక్టర్, లేదంటే ఫుల్ పిచ్ వైండింగ్ అండ్ షార్ట్ పిచ్ వైండింగ్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. జనరల్గా జూనియర్ లైన్మెన్ వాళ్ళకైతే సింక్రనస్ మెషిన్లో ప్రాబ్లం ఏదైనా అడగాలి అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ కేపీ పిచ్ ఫ్యాక్టర్ పైన ప్రాబ్లం అడగడానికే ఛాన్సెస్ ఉంటుంది సింక్రనస్ మెషిన్లో. ఆఫ్ కోర్స్ సింక్రనస్ స్పీడ్ పైన ప్రాబ్లం అడగొచ్చు, అది ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఇండక్షన్ మెషిన్లో మనం బాగా డిస్కస్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ పిచ్ ఫ్యాక్టర్ గురించి ఓన్లీ సింక్రనస్ మెషిన్లోనే డిస్కస్ చేస్తాము. ఈ సింక్రనస్ మెషిన్లో మనకు పిచ్ ఫ్యాక్టర్ పైన క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యూట్యూబ్లో వీడియోస్ జస్ట్ ఫర్ అన్ ఐడియా ఏ విధంగా ప్రిపేర్ అవుతే మీకు వస్తుంది అని సార్, ఏ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగొచ్చు, ఏవేవి ఇంపార్టెంట్ ఏరియా, ఆ విధంగా ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి సార్. లేదు ఇంకా సార్ వీఆర్ లుకింగ్ ఫర్ జూనియర్ లైన్మెన్ ఆన్లైన్, మాకు ఆన్లైన్ కోచింగ్ కావాలి సార్, మేము ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ నుంచి సాయి మేధా JLM అనే యాప్ ఉంటుంది సార్. మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో మీరు సాయి మేధా JLM అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది సార్. దీంట్లో టోటల్ వీడియోస్ రికార్డ్ అయి ఉంటాయి సార్ విత్ టెస్ట్ సిరీస్. ఒకసారి డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి TSJLMలోకి వెళ్తే మీకు డెమో వీడియోస్ ఉంటాయి. ఆ డెమో వీడియోస్ చూసిన తర్వాత మీరు కాల్ చేసి డిసైడ్ చేయొచ్చు. లేదు ఆఫ్లైన్ కోచింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ అనేవాళ్ళు, ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం సెపరేట్గా, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సెపరేట్గా మా దగ్గర ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి సార్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, మండే నుంచి కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి వెన్స్డే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మండే నుంచి అండ్ వెన్స్డే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి సార్ ఎట్ సాయి మేధా కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. ఎక్కడ సార్ అంటే మనకు వెంకటాద్రి థియేటర్ ఉండే సార్ ఇంతకుముందు, ఆ వెంకటాద్రి థియేటర్ పక్కన లైన్లోనే. లేదు అంటే మన మెట్రో పిల్లర్ నెంబర్ 1525 దగ్గర వెంకటాద్రి షాపింగ్ మార్కెట్ లైన్ అంటారు సార్, లేదంటే వెంకటాద్రి థియేటర్ పక్కన అంటాం సార్. ఇక్కడ మన సాయి మేధా దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్లో న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మన సాయి మేధా మొబైల్ నెంబర్స్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, 9494941234 కానీ 830374 కానీ లేదంటే 9069881234 కానీ ఈ నెంబర్కి కాల్ చేసి ఇంకా మీరు డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు సార్. సో ఫస్ట్ మనము ఈ ఫుల్ పిచ్ వైండింగ్ అండ్ షార్ట్ పిచ్ వైండింగ్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం సార్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ షార్ట్ పిచ్ వైండింగ్ అండ్ ఫుల్ పిచ్ వైండింగ్? ఫుల్ పిచ్ వైండింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, కాయిల్ స్పాన్ అనేది 180 డిగ్రీస్ ఉండాలి. కాయిల్ స్పాన్ అనేది 180 డిగ్రీస్ ఉంటే దాన్ని ఫుల్ పిచ్ వైండింగ్ అంటాము. ఒకవేళ ఆ కాయిల్ స్పాన్ అనేది 180 కన్నా తక్కువ ఉంటే దాన్ని షార్ట్ పిచ్ వైండింగ్ అంటాం సార్. కాయిల్ స్పాన్ అనేది 180 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని షార్ట్ పిచ్ వైండింగ్ అంటాం సార్. ఇక్కడ కాయిల్ స్పాన్తో పాటుగా పోల్ పిచ్ అనేది 180 డిగ్రీస్ ఉంటే దాన్ని ఫుల్ పిచ్ వైండింగ్ అంటాం సార్. ఒకవేళ పోల్ పిచ్ అనేది 180 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనము షార్ట్ పిచ్ వైండింగ్ అంటాం సార్. షార్ట్ పిచ్ వైండింగ్ అంటాం సార్. సార్ కాయిల్ స్పాన్ అంటే ఏంటి? కాయిల్ అంటే మీకు తెలుసు, కాయిల్ అంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ కండక్టర్స్ తోని మనం తయారు చేసిన కాయిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. స్పాన్ అంటే లెంత్,
ప్రతి కాయిల్కి 2 సైడ్స్ ఉంటాయి సార్, 2 సైడ్స్ ఉంటాయి. ఈ 2 సైడ్స్ మధ్యలో డిస్టెన్స్ని మనం స్పాన్ అంటాము. ఒక కాయిల్కున్న 2 సైడ్స్ మధ్యలో డిస్టెన్స్నే మనం కాయిల్ స్పాన్ అంటాం. ఒక కాయిల్ యొక్క 2 సైడ్స్ మధ్యలో దూరాన్నే మనం ఏమంటామంటే కాయిల్ స్పాన్ అంటాం. సార్ మరి పోల్ పిచ్ అంటే ఏంటి? పోల్ పిచ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్లో ఈ విధంగా నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నప్పుడు ఏవైనా 2 పక్క పక్కనున్న పోల్స్ మధ్యలో డిస్టెన్స్నే మనం ఏమంటామంటే పోల్ పిచ్ అంటాము. దీన్నేమో కాయిల్ స్పాన్ అంటాము, దీన్నేమో పోల్ పిచ్ అంటాము. 2 పక్క పక్కనున్న పోల్స్ మధ్యలో దూరాన్ని పోల్ పిచ్ అంటాము. ఒక కాయిల్ యొక్క 2 సైడ్స్ మధ్యలో దూరాన్ని కాయిల్ స్పాన్ అంటాము. ఇది 180 డిగ్రీస్ ఉంటే ఫుల్ పిచ్ వైండింగ్, 180 కన్నా తక్కువ ఉంటే షార్ట్ పిచ్ వైండింగ్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా 2 పోల్స్, ఈ విధంగా మెషిన్ ఉంది సార్ నా దగ్గర. ఈ మెషిన్లో నేను కొన్ని ఆర్మేచర్ కండక్టర్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ, ఇవి క్యూ యాక్సిస్లు. ఇగో ఈ విధంగా నా దగ్గర కొన్ని ఆర్మేచర్ కండక్టర్స్ ఉన్నాయి సార్. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఈ విధంగా మొత్తం నా దగ్గర 24 కండక్టర్స్ ఉన్నాయి. ఆ 24 కండక్టర్స్లో ఈ 6 కండక్టర్స్ వచ్చేసి ఒక పోల్కి సంబంధించినవి. ఇగో ఈ 6 కండక్టర్స్ వచ్చేసి ఇంకొక పోల్కి సంబంధించినవి. ఆ విధంగా ఒక్కొక్క పోల్కి ఎన్ని పోల్స్ ఉన్నాయి నా దగ్గర? 4 పోల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? వీటిని స్లాట్స్ అనుకుందాం కొంతసేపు, కండక్టర్స్ కాకుండా. ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? 24 స్లాట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క పోల్కి ఎన్ని స్లాట్స్ వస్తున్నాయి? ఒక్కొక్క పోల్కి 6 స్లాట్స్ వస్తున్నాయి. ఇగో ఇక్కడి నుండి ఇక్కడికి గల డిస్టెన్స్ని మనం కాయిల్ స్పాన్ అంటాం యాక్చువల్గా. ఇగో దీన్నే మనం కాయిల్ స్పాన్ అంటున్నాం యాక్చువల్గా, ఇక్కడ మనకి ఈజీ వేలో అండర్స్టాండ్ అవ్వడానికి. ఇప్పుడు 2 క్యూ యాక్సిస్ల మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే మీకు తెలుసు. 2 క్యూ యాక్సిస్ల మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. అంటే ఈ స్లాట్స్ మొత్తం మనం ఫిల్ చేస్తే మొత్తం 180 డిగ్రీస్ వస్తుంది. 180 డిగ్రీస్ వస్తే దాన్ని ఫుల్ పిచ్ వైండింగ్ అంటాం. అట్లా కాకుండా నేను ఈ 4 స్లాట్స్ మాత్రమే కండక్టర్స్తో ఫిల్ చేశా, మిగతా 2 ఫిల్ చేయలేదు, వాటిలో వైండింగ్ చేయలేదు. అప్పుడు అది ఫుల్ పిచ్ వైండింగా, షార్ట్ పిచ్ వైండింగా? చూడండి, ఈ మొత్తం తీసుకుంటే 180 డిగ్రీస్, మొత్తం అంటే 6 స్లాట్స్. 180/6 అంటే 30 డిగ్రీస్. అంటే ఒక్కొక్క స్లాట్కి 30 డిగ్రీస్ చొప్పున మనం వైండింగ్ చేస్తున్నాం కదా. అప్పుడు 6 స్లాట్స్ వైండింగ్ చేస్తే 180 డిగ్రీస్, దాన్ని ఫుల్ పిచ్ అన్నాం. ఇప్పుడు నేను 4 స్లాట్సే వైండింగ్ చేసినాను. ఇప్పుడు నా కాయిల్ స్పాన్ ఎంత సార్ అంటే 4 స్లాట్స్, ఒక్కొక్క స్లాట్కి 30 డిగ్రీస్ కాబట్టి అప్పుడు కాయిల్ స్పాన్ ఎంత అవుతుంది సార్ అంటే 120 డిగ్రీస్ మాత్రమే అవుతుంది. కాయిల్ స్పాన్ 120 డిగ్రీసే, అంటే 180 కన్నా తక్కువ ఉంది. 180 కన్నా తక్కువ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారంటే షార్ట్ పిచ్ వైండింగ్ అంటారు. సార్ నేను 5 స్లాట్స్ వైండింగ్ చేసిన, 5 స్లాట్స్ వైండింగ్ చేస్తుంటే అప్పుడు ఇది 150 డిగ్రీస్ అయ్యేది. అంటే నా కాయిల్ స్పాన్ 150 డిగ్రీస్, అంటే అది షార్ట్ పిచ్ వైండింగ్. ఇక్కడ కాయిల్ స్పాన్ అనేది 150 డిగ్రీస్ ఉంది. కాయిల్ స్పాన్ 150 డిగ్రీస్ ఉంటే మరి షార్ట్ పిచ్ యాంగిల్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. షార్ట్ పిచ్ యాంగిల్ని ఆల్ఫాతో చూపిస్తాము. ఇక్కడ ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 డిగ్రీస్. మరి ఇక్కడ షార్ట్ పిచ్ యాంగిల్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ షార్ట్ పిచ్ యాంగిల్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఇది ఫుల్లీ పిచ్డ్ వైండింగ్, దీంట్లో షార్ట్ పిచ్ లేదు. ఇది షార్ట్ పిచ్ వైండింగ్ కాబట్టి దీంట్లో షార్ట్ పిచ్ యాంగిల్ ఉంటుంది. దీంట్లో షార్ట్ పిచ్ యాంగిల్ ఎంత సార్ అంటే 30 డిగ్రీస్.
ఎందుకు ఒక స్లాట్ని నేను వైండింగ్ చేయలే. ఒక్కొక్క స్లాట్కి ఎన్ని డిగ్రీస్ అనుకుందాం, 30 డిగ్రీస్ అనుకుందాం. ఒక్కొక్క స్లాట్కి 30 డిగ్రీస్ అనుకుందాం. ఒక స్లాట్ నేను వైండింగ్ చేయలే కాబట్టి ఇక్కడ మనం ఎంత వైండింగ్ చేయలేదు, 30 డిగ్రీస్ వైండింగ్ చేయలేదు, 30 డిగ్రీస్ షార్ట్ పిచ్ అయింది. ఒకవేళ 2 స్లాట్స్ వైండింగ్ చేసి ఉండకపోతే షార్ట్ పిచ్ యాంగిల్ ఎంత? కెన్ యూ కామెంట్ ప్లీజ్? ఇక్కడ ఒక స్లాట్ చేయలేదు కాబట్టి 30 డిగ్రీస్, 2 స్లాట్స్ చేసి ఉండకపోతే 2 × 30 డిగ్రీస్ అంటే ఎంత షార్ట్ పిచ్ అయిందన్నమాట? 60 డిగ్రీస్ షార్ట్ పిచ్ అయిందన్నమాట. ఈ విధంగా మన ఫుల్ పిచ్ వైండింగ్ అండ్ షార్ట్ పిచ్ వైండింగ్ పైన ఏమైనా బేసికల్ క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయడానికి రెడీ ఉండాలి సార్. ఈ విధంగా వాట్ ఈజ్ ఫుల్ పిచ్ వైండింగ్, వాట్ ఈజ్ షార్ట్ పిచ్ వైండింగ్. మరి దేంట్లో ఈఎంఎఫ్ ఎక్కువ వస్తుంది సార్? దీంట్లో మొత్తం ఉంటుంది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఈఎంఎఫ్ ఎక్కువ వస్తుంది. దీంట్లో మొత్తం మనం చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఈఎంఎఫ్ తక్కువ వస్తుంది. దీంట్లో ఈఎంఎఫ్ ఎక్కువ వస్తుంది కానీ ఇది మనం యూజ్ చేయట్లేదు. దీంట్లో ఈఎంఎఫ్ తక్కువ వస్తుంది అయినా సరే మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేయట్లేదు, ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఈఎంఎఫ్ ఎక్కువ వస్తుంది బట్ నాట్ సైనసోయిడల్. బట్ ఆ వేవ్ ఫామ్ అనేది సైనసోయిడల్ వేవ్ ఫామ్ రాదు. ఇక్కడ ఈఎంఎఫ్ తక్కువ వస్తుంది బట్ సైనసోయిడల్ ఈఎంఎఫ్ అనేది సైనసోయిడల్ గా వస్తుంది. ఈఎంఎఫ్ తక్కువ వచ్చినా సరే సైనసోయిడల్, ఎక్కువ వస్తుంది బట్ నాట్ సైనసోయిడల్ గా రాదు. ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ హార్మోనిక్స్. ఇక్కడ హార్మోనిక్స్ వల్ల ఈఎంఎఫ్ సైనసోయిడల్ గా రావట్లేదు. ఇక్కడ ఈఎంఎఫ్ ఎందుకు సైనసోయిడల్ గా వస్తుంది అంటే బికాజ్ లోయర్ ఆర్డర్ హార్మోనిక్స్ ఎలిమినేటెడ్. ఏ హార్మోనిక్స్ ఎలిమినేట్ చేస్తాం? ఇక్కడ లోయర్ ఆర్డర్ హార్మోనిక్స్. ఈ లోయర్ ఆర్డర్ హార్మోనిక్స్ ని మనం ఎలిమినేట్ చేసాము, ఎలిమినేటెడ్. అందుకనే ఇక్కడ ఈఎంఎఫ్ అనేది సైనసోయిడల్ గా రావట్లేదు. ఇక్కడ ఈఎంఎఫ్ అనేది సైనసోయిడల్ గా రావట్లేదు, ఇక్కడ ఈఎంఎఫ్ అనేది సైనసోయిడల్ గా వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం లోయర్ ఆర్డర్ హార్మోనిక్స్ ఎలిమినేట్ చేసాం. లోయర్ ఆర్డర్ హార్మోనిక్స్ అంటే 3rd గ్రూప్ హార్మోనిక్స్, 5th గ్రూప్ హార్మోనిక్స్, 7th గ్రూప్ హార్మోనిక్స్ ఆర్ సింపుల్ గా 3, 5, 7 హార్మోనిక్స్. ఈ 3, 5, 7 హార్మోనిక్స్ ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ సైనసోయిడల్ గా వస్తుంది. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ఫుల్ పిచ్ వైండింగ్ అండ్ షార్ట్ పిచ్ వైండింగ్. ఫుల్ పిచ్ వైండింగ్ అంటే కాయిల్ స్పాన్ 180, ఫుల్ పిచ్ వైండింగ్ అంటే పోల్ పిచ్ 180. ఫుల్ పిచ్ వైండింగ్ అంటే షార్ట్ పిచ్ యాంగిల్ 0. ఇక్కడ కాయిల్ స్పాన్ గామాతో చూపిస్తాము, షార్ట్ పిచ్ యాంగిల్ ఆల్ఫాతో చూపిస్తాము. ఆల్వేస్ గామా ప్లస్ ఆల్ఫా ఎంత ఉండాలంటే 180 డిగ్రీస్ ఉండాలి. 180 + 0 180, 150 + 30 150 + 30, 180 + 0 180 + 0 180 + 0 180, 150 + 30 180, 120 + 60 180. కాయిల్ స్పాన్ ఎంత తగ్గితే షార్ట్ పిచ్ యాంగిల్ అంత పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ కాయిల్ స్పాన్ తగ్గితే షార్ట్ పిచ్ యాంగిల్ పెరుగుతుంది. షార్ట్ పిచ్ యాంగిల్ పెరిగితే హార్మోనిక్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి. అప్పుడు ఈఎంఎఫ్ అనేది సైనసోయిడల్ గా వస్తుంది. అవి ఏ హార్మోనిక్స్ ఎలిమినేట్ చేయాలి? మనము 3, 5, 7 హార్మోనిక్స్ ఎలిమినేట్ చేయాలి. ఇది జనరల్గా ఫుల్ పిచ్ వైండింగ్ కి షార్ట్ పిచ్ వైండింగ్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏ 3 phase 50 Hz, 3 phase 50 Hz 4 pole 48 slots alternator, 48 slots alternator నా దగ్గర ఉంది ఒక ఆల్టర్నేటర్. ఎన్ని పోల్స్ ఉన్నాయి? దాంట్లో 4 పోల్స్ ఉన్నాయి. ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? 48 స్లాట్స్ ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క పోల్ కింద ఎన్ని స్లాట్స్ వస్తాయి? 48/4 అంటే ఒక్కొక్క పోల్ దగ్గర ఆల్మోస్ట్ 12 స్లాట్స్ వస్తాయి సార్. ఒక్కొక్క పోల్కి 12 స్లాట్స్ వస్తాయి. అప్పుడు ఒక్కొక్క స్లాట్ యాంగిల్ ఎంత?
స్లాట్, ఒక్క స్లాట్ యాంగిల్ని బీటాతో చూపిస్తాం సార్. స్లాట్ యాంగిల్ని బీటాతో. మొత్తం 180 డిగ్రీస్, 180 డిగ్రీస్లో 12 స్లాట్స్ ఉన్నాయి. 12 స్లాట్స్ అంటే ఒక్కొక్కటి 15 డిగ్రీస్ వస్తుంది. 12 ఎక్కం 12 పోతే ఇంకెంత ఉంది? 6, 60, 12 5ల 60, 12 5ల 60 అంటే ఒక్కొక్క స్లాట్కు 15 డిగ్రీస్ కవర్ చేస్తుంది అది. ఇప్పుడు ఏంది, ఒక ఫుల్ పిచ్ వైండింగ్ తీసుకుంటే దాంట్లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? 12 స్లాట్స్ ఉన్నాయి. ఈ విధంగా 12 స్లాట్స్ ఉన్నాయి. ఈ 12 స్లాట్స్ ఒక్కొక్కటి ఎన్ని డిగ్రీస్ అనుకుందాం? ఒక్కొక్కటి 15 డిగ్రీస్. అప్పుడు మొత్తం కాయిల్ స్పాన్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. ఇది ఫుల్ పిచ్ వైండింగ్. ఒకవేళ అదే క్వశ్చన్లో ఇఫ్ 4 స్లాట్స్ షార్ట్ పిచ్డ్, ఒకవేళ ఒక 4 స్లాట్స్ని మనం షార్ట్ పిచ్ చేస్తే దాన్ని షార్ట్ పిచ్ వైండింగ్ అంటారు. 4 స్లాట్స్ అని షార్ట్ పిచ్ చేస్తే యాక్చువల్గా కాయిల్ స్పాన్ ఎంత? 12 స్లాట్స్. కానీ ఏం చేయమంటున్నాడు? ఒక 4 స్లాట్స్ తగ్గించమంటున్నాడు. అప్పుడు ఎన్ని స్లాట్స్ అవుతుంది ఇక కాయిల్ స్పాను? ఎన్ని స్లాట్స్ అవుతుంది అప్పుడు కాయిల్ స్పాన్? చెప్పండి సార్. మొత్తం పోల్లో 12 ఉండాల్సింది. ఇప్పుడు ఎన్ని ఉంటాయి సార్ అంటే ఈ విధంగా 8 ఉంటాయి. అదేం సార్ 8 ఉన్నాయంటే ఇక్కడ 4ని తగ్గించమన్నాడు కదా. 4ని తగ్గిస్తే అప్పుడు మనకి ఎన్ని అవుతాయి? ఇక 8 అవుతాయి. 8 స్లాట్స్. అప్పుడు కాయిల్ స్పాన్ ఎంత అవుతుంది? ఒక్కొక్కటి 15 డిగ్రీస్ చొప్పున 120 డిగ్రీస్ అవుతుంది. కాయిల్ స్పాన్ 120 డిగ్రీస్ అవుతుంది. కాయిల్ స్పాన్ 120 అంటే 180 కన్నా తక్కువే ఉంది కాబట్టి దాన్ని షార్ట్ పిచ్ వైండింగ్ అంటారు. ఎన్ని స్లాట్స్ తగ్గించినాం మనం ఇక్కడ? 4 స్లాట్స్ తగ్గించినాం ఇక్కడ. ఒక్కొక్కటి 15 డిగ్రీస్ చొప్పున. సో ఎన్ని డిగ్రీస్ తగ్గించినాము మనము? 60 డిగ్రీస్ తగ్గించినాము. ఇదొక 60, ఇదొక 120, మొత్తం ఎంత అవుతుంది? 180. ఆల్ఫా ప్లస్ గామా 180 అవ్వాలి. ఒకటి 120 ఉంటే ఇంకొకటి 60 అవ్వాలి. ఆ విధంగా ఇది షార్ట్ పిచ్ వైండింగ్, ఇది ఫుల్ పిచ్ వైండింగ్. ఈ విధంగా షార్ట్ పిచ్ వైండింగ్కి ఫుల్ పిచ్ వైండింగ్కి మధ్యలో డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ నుంచి మనము పిచ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పిచ్ ఫ్యాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దానిపైన ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో పిచ్ ఫ్యాక్టర్ గురించి చూద్దాం సార్.